వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ని. ఈ రోజు చూసుకున్నట్లయితే సామాన్య ప్రజలు ఒక గుడ్డు కొనాలంటేనే బంబేలు ఎత్తిపోతున్నారు అనమాట. తెలుసుకుందాం ఈ రోజు ఈ గుడ్డు గురించి, ఎందుకు ధరలు పెరుగుతున్నాయి అనేది మన కస్టమర్ గారిని అడిగి తెలుసుకుందాము. ఓనర్ గారిని కూడా. నమస్తే అక్క. నమస్తే. ఇప్పుడు ధరలు చాలా పెరిగిపోయినాయి అంటున్నారు, గుడ్డు ధరలు. దాన్ని బట్టి మీరు ఏం చెప్తారు? ఏముందండి, సీజన్ బట్టి మారుతా ఉంటాయి. ఎండాకాలంలో కొంచెం తగ్గుతుంది, చలికాలంలో ఎగ్ రేట్ కొంచెం పెరుగుతుంది. మా దగ్గర హోల్సేల్ రీటైల్ ఉంటాయి. జనాలు వస్తున్నారు, తీసుకెళ్తూ ఉంటారు. రేట్ పెరిగినా తగ్గినా వస్తూనే ఉంటారు. ఇప్పుడు చికెన్ ధరలు కూడా చాలా పెరిగాయి, దాంతో పాటు కూడా గుడ్డు ధర కూడా పెరిగిందని కస్టమర్ కూడా తగ్గుతున్నారు అంటున్నారు. బట్ మీరేమంటారు? అంటే మీ షాప్ లో కస్టమర్స్ ఎలా ఏమైనా డిమాండ్ చేస్తున్నారా ఇంత పెంచుతున్నారు? ఏం చేయరండి. ఇది ప్రోటీన్ పరంగా హెల్త్ మంచిది కాబట్టి చికెన్ కంటే కూడా డైలీ తింటే ఎగ్ మంచిదని అందరూ వచ్చి తీసుకొని వెళ్తుంటారు. డిమాండ్ అయితే చెయ్యరు. పేపర్ రేట్ ఎంత ఉంటే అంత వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఎందుకు గుడ్ల రేట్లు సడన్ గా పెరిగిపోతుంటాయి, తగ్గిపోతుంటాయి? మీ కారణం ఏమైనా చెప్పగలరా? నాకు తెలిసినంత వరకు సమ్మర్ లో ఎగ్ కొంచెం రేట్ తగ్గుతుంది. చలికాలంలో కొంచెం రేట్ పెరుగుతా ఉంటుంది. అప్ అండ్ డౌన్స్ అవుతా ఉంటాయి. కస్టమర్స్ ఎలా సాటిస్ఫాక్ట్ అవుతున్నారు దాని గురించి తెలియదన్నా. మామూలుగా హెల్త్ కి మంచిది అనేసి వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. మాకైతే బిజినెస్ తగ్గింది. రేటు పెరిగినప్పుడు తగ్గదు, తగ్గినప్పుడు ఏం తగ్గదు. మామూలుగా డైలీ వచ్చే వాళ్ళు తీసుకొని వెళ్తూనే ఉంటారు కస్టమర్స్. గుడ్డు ధర ఎంత ఉందట? పేపర్ రేట్ అయితే 630 ఉందండి. 6.30 ఉంది ఒక గుడ్డు రేట్. ట్రే రేటు మేము 190 అలా ఇస్తామండి. పేపర్ రేటుని బట్టి టాలీ చేసి వేస్తామండి. గుడ్ల ధరలు ఎంత పెరిగినా కూడా కస్టమర్లు ఖచ్చితంగా వచ్చి తీసుకెళ్తారు. విటమిన్స్, ప్రోటీన్స్, ఎగ్ తింటే హెల్త్ మంచిది అనేసి చికెన్ కంటే కూడా ఎక్కువ ఇవే తీసుకుంటూ ఉంటారు. రేట్లు ఎక్కువ అయిన వల్ల వ్యాపారం చేయడానికి కొంచెం కష్టమవుతుంది. కోడిగుడ్ల రేట్లు కొంచెం తగ్గితే కన్నా ప్రజలకు కానీ మనం తక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది. కోడిగుడ్లు పెరగటం దానివల్ల మాకు చాలా లాస్ అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఆడ పెరిగినాయని ఇక్కడ పెంచే కావదు. ఒకవేళ పెంచినామంటే రారు జనాలు. అందుకని మాకు చాలా లాస్ వస్తుంది, ఇబ్బంది వస్తుంది. మా కూలిపాటు కూడా గిట్టడం లేదు. మొహమ్మద్ ఇర్ఫాన్. కోడిగుడ్లు ఏం ధరకు కొన్నారు సార్? 7 రూపాయలు అమ్ముతున్నారు సార్. చాలా రేట్ పెరిగింది. ఒక వారం 10 రోజుల ముందు అయితే 5 రూపాయలు 5.5 రూపాయలు ఉంది. రాను ఇప్పుడు 7 రూపాయలకి అయిపోయింది సార్. ముందు ఏం రేట్ కొంటా ఉన్నారు మీరు? 4.5 రూపాయలు 5 రూపాయలు. అంటే ప్రతిరోజు కోడిగుడ్లు తీసుకెళ్తారా? ఇంకా ఇంట్లో ఎంతైనా రోజుకి కావాల్సిందే సార్, తీసుకుంటాను. ధర పెరగడంతో మీరు కోడిగుడ్లు కొనడం ఏమైనా తగ్గించేశారా? ముందు 2 ట్రేలు తీసుకుంటాను సార్. ఇప్పుడు ధర పెరిగిందని చెప్పేసి ఒక డజన్ తీసుకొని పోతాను. అంటే ఇంకా 1 నెల వరకు ఇదే ధర ఉంటుంది అంటున్నారు. దీనివల్ల మీరు ఏమన్నా ఇబ్బంది పడుతున్నారు ధర పెరగడం వల్ల? ధర పెరిగిందంటే ఇబ్బందే కదా సార్. మిడిల్ క్లాస్కి ఇంకా ఇబ్బందే ఉంటుంది. అందుకే తగ్గించేసినాం అంతే. ముందు 2 తింటాంటిమే, ఇప్పుడు ఒకటి తిన్నా సరిపోతుంది అని చెప్పి. ప్రభుత్వం ఏమో రోజు గుడ్డు తినండి అంటే ధరలు పెరగడంతో మీరు గుడ్లు తగ్గించేస్తే ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకుంటారు? తగ్గి 2 తినేప్పుడు ఒకటి తింటే చేసుకోవాలి. ఈ నెల ఈ చలికాలం ఉండటం వల్ల కోడిగుడ్లు చాలా డిమాండ్ ఉన్నది. దానివల్ల ఈ క్రిస్మస్, న్యూ ఇయర్ దానివల్ల రేట్ పెరగడానికి కారణం. అంటే ఒక్కసారిగా గుడ్డు పైన 3 రూపాయలు పెరిగింది కదా, దీనివల్ల రైతులకు లాభమా, వ్యాపారస్తులకు లాభమా? రైతులకే లాభం. వ్యాపారస్తులు మీకు కూడా లాభమే కదా? వ్యాపారస్తులకి మాకు కొంచెం తగ్గిపోతుంది. ఇప్పుడు సేల్స్ లేదు, మాకైతే చాలా డల్ అయిపోయినాయి వ్యాపారాలు. అదే రైతుకి కొంచెం ప్లస్ అవుతా ఉన్నారు. అంటే చలికాలం వల్ల ప్రొడక్షన్ తగ్గిందా, లేకపోతే డిమాండ్ ఉందని చెప్పేసి ప్రొడక్షన్ తగ్గించారు? లేదు, చలికాలం అని చెప్పి ప్రొడక్షన్ తగ్గింది. దానివల్ల అంతే. ఇంకా ఎన్ని రోజులు ఈ విధంగా ధర అమ్మగలుగుతారు? జనవరి ఎండింగ్ వరకు ఈ ధర ఉంటుంది. మళ్ళీ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మళ్ళీ చికెన్ తగ్గిపోయింది కదా, కోడిగుడ్లు మాత్రం ఎందుకు పెరిగినాయి అంటారు? చికెన్ వచ్చి ఈ శ్రావణ మాసము అయ్యప్ప మాల వేసిన దానివల్ల దానికి డిమాండ్ తగ్గింది. దానివల్ల అది తగ్గింది. ప్రొడక్షన్ ఇది లేదు కాబట్టి ఇది రేట్ పెరిగింది. అంటే మీకు హోల్సేల్గా ఏం ధర పడుతుంది, ఇక్కడ ప్రజలకు ఏం ధరకి ఇస్తున్నారు? మనకు హోల్సేల్ వచ్చి 6.50 పైసలు పడుతూ ఉంది. మనం ప్రజలకి 7 రూపాయలతో అమ్ముతున్నాం. అంటే 7 రూపాయలు అంటే ఎక్కువ ధర కదా, మామూలుగానే కొనుక్కు వెళ్తున్నారా? కోడిగుడ్లు ఏమైనా ధర తగ్గించి తీసుకెళ్తున్నారా? మామూలుగానే కొంటున్నారు. అంటే రోజుకు ఒక 10 మంది తీసుకెళ్తారు కదా, ఆ విధంగా ఏమైనా తక్కువ తీసుకెళ్తున్నారా? తగ్గించేసినారు, చాలా మంది తగ్గిపోయినారు.